హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ, రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకోండి. నేను వేయలేదు, నా దగ్గర వేయలేదు. చిన్న అల్లం ముక్క, ఒక 5-6 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేసుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ వేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్నాక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుని మూత పెట్టి స్పూన్తో కలుపుతూ ఫైన్ పేస్ట్ పట్టుకోండి. వాటర్ ఏం వేయనవసరం లేదు. ఇలా ఇందులో 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకుని సగం వరకు వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోండి. 1/2 కిలో వంకాయలు తీసుకుని పైనున్న కాడ కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా గుత్తిలా కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి. మొత్తం వంకాయలన్నీ ఇలాగే కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్నాక బాగా కడగండి. కడిగినాక ఒక్కొక్క వంకాయను తీసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో పెట్టుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకున్నాక మొత్తం వంకాయలన్నిటికి ఈ విధంగా పెట్టుకున్నాక కొంచెం పేస్ట్ మిగిలిపోతుంది, దాన్ని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది. ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ వంకాయలు ఇందులో వేసుకుని కొంతసేపు మగ్గించుకోండి కలుపుతూ. ఇలా కొంతసేపు మగ్గినాక మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని దీన్ని కూడా ఒకసారి కలుపుకొని మగ్గించుకోండి. మూత పెట్టుకోండి. ఇలా ఈ రెండు మగ్గినాక వాటర్ గ్లాస్తో గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి, వాటర్ వేసుకోండి. 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఒకసారి కలుపుకుని మూత పెట్టి మీడియం మంటలో ఉడికించుకోండి. ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.